బాగుందన్న బబుల్ గమ్ మూవీ ఇప్పుడే చూసి వచ్చాము. చాలా బాగుంది. రోషన్ స్టార్టింగ్ ఫస్ట్ సినిమా కదా, చాలా అంటే చాలా బాగుంది. సుమా గారు అయితే బాగా ఎంజాయ్ చేశారు. తన కొడుకుని ఫస్ట్ టైం ఇట్లా అఫీషియల్గా ఎంటర్ చేయడం చాలా నచ్చింది. ఇంకా తను హాల్లో ఉండి అసలు బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా మూవీ అయితే హైలైట్. 1/1 చాలా బాగుంది. సాంగ్స్ కానీ, ఫైటింగ్ కానీ, రోషన్ యాక్టింగ్ కానీ చాలా క్రియేటివ్గా, చాలా న్యాచురల్గా ఉంది. ఇంకా మూవీలో రోషన్ ఎదిగే లైఫ్ స్టైల్ కానీ, తన ముందు నుంచి పైకి వచ్చే విధానం కానీ చాలా బాగుంది. హీరోయిన్ కూడా చాలా బాగా చేశారు. వాళ్ళకి ఇప్పుడే ఇదే స్టార్టింగ్ కాబట్టి చాలా కొత్తగా అనిపించవచ్చు. ఇక ముందు ముందు చాలా ఎక్కువ మూవీస్ చేస్తూ వాళ్ళు పెద్ద హీరో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. స్టోరీ అదే అన్న, లవ్ స్టోరీ. ఇద్దరు బాగా ఉంటారు. తర్వాత చిన్నగా ఒకళ్ళు విడిపోవడం, మళ్ళీ కలవడం, మళ్ళీ విడిపోవడం అలా జరుగుతుంది. లాస్ట్లో విడిపోయి ఇద్దరు ఎవరి కెరీర్ మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. లేదన్న, ఇంకా కెరీర్ మీద కాన్సన్ట్రేషన్ అంతే. ఎవరికి వాళ్ళు విడిపోతారు అన్న. నార్మల్ అన్న, ఇంకా మూవీస్ ఉంటాయి అదే. మా అంటే ఒక ఓన్లీ 1 సాంగ్ లో అంతే. 1 సాంగ్. మ్యూజిక్ చాలా బాగుంది అన్న. సాంగ్స్ చాలా బాగున్నాయి. మొత్తం 5 ఉన్నాయి అన్న. 5 సాంగ్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. చాలా బాగా చేశాను. న్యాచురల్ గా ఉంది మొత్తం. బాగా పడతాయి అన్న. చూడొచ్చు అన్న, అందరూ చూడొచ్చు. లేదు, కనకాల గారు రాలేదు కానీ సుమా గారు చాలా ఎంజాయ్ చేశారు. ఫ్యాన్స్ ఒకటే హాల్లో ఉండి అరవడం ఫ్యాన్స్ కంటే బాగా ఎంజాయ్ చేశారు. అవునవును, చాలా బాగుంది అన్న. పర్లేదు అన్నలా మా యూత్ మోటివేషన్ అయ్యే మూవీ అది. అందరూ ఒకసారి చూడండి, దాని రేటింగ్ ఇవ్వండి. చూడకుండా బ్యాడ్ రివ్యూలు ఖచ్చితంగా ఇవ్వద్దు. ప్లీజ్ వాచ్ అండ్ రివ్యూ. అన్న, ఒక అబ్బాయి వాడి కోసం వాడు ట్రై చేసే టైంలో ఒక అమ్మాయి రీచ్ అవుతుంది. మధ్యలో బ్రేకప్ అయితే ఎట్లుంటది అనేది మూవీ అన్న. మళ్ళీ వాడి గోల్ కోసం ఎట్లా అమ్మాయిని పక్కన పెట్టి వాడి గోల్ కోసం ఎట్లా ట్రై చేస్తాడు అనేది మూవీ. అది సూపర్ అన్న. డ్యాన్స్ చూడండి. జిలేబీ అభి అభి జిలేబీ మూవీ చూడండి ఒకసారి. చూసినాక రివ్యూ ప్లీజ్. హీరోయిన్ న్యాచురల్ అన్న, చాలా న్యాచురల్ గా ఒక రిచెస్ట్ గర్ల్ ఎట్లా చేస్తుంది అట్లనే చేసింది నిజంగా. అన్నా, అర్జున్ రెడ్డి కాదన్నా, అదొక వెర్షన్ ఇదొక వెర్షన్. ప్యారలర్ అర్జున్ రెడ్డి నాట్ అర్జున్ రెడ్డి. అర్జున్ రెడ్డి లాంటి ఇంకోటి కానీ అర్జున్ రెడ్డి కాదు. విడిపోయినా సరే ఒక సక్సెస్ఫుల్ పర్సన్స్ గా మిగులుతారన్న ఇద్దరు కూడా ఒకరికొకరు. మామూలుగా లేదు, చింపిండు. చూడండి ఒకసారి. దేకో ఎక్బర్ మూవీ రివ్యూ ఏదో వచ్చాయి మూవీ. పడతాయన్న, న్యాచురల్ ఉంది యాక్టింగ్ అనేది. ఎందుకు పడవన్నా చెప్పండి. అది బీజిఎం కరెక్ట్ రీచ్ అన్న. సిచ్యువేషన్ తగ్గట్టు బీజిఎం కొట్టిరు. కొన్ని సిచ్యువేషన్ చూస్తుంటాం మనం, దానికి దీనికి సంబంధం లేకుండా కొడతారు కానీ బీజిఎం మ్యూజిక్ సూపర్, మామూలుగా లేదు. ఆయన ఒక డీజే లవర్, ఒక రిచెస్ట్ గర్ల్. ఆయన రీచ్ని మర్చిపోయి ఇట్లా అమ్మాయితో ఉంటాడు. మళ్ళీ రీచ్ని ఎట్లా అదే ఉంటాడు అనేది. అవునన్న, అది ప్రతి ఒక్క సినిమాలో జరుగుతుంది అన్న. లవ్ అంటే మ్యారేజ్ అవ్వడము ఉండడమే కాదు కదా. ఇద్దరు లవ్ లో ఉండి డేటింగ్ అయ్యి మళ్ళీ ఎవరి గోల్ కోసం వాళ్ళు సపరేట్ అయ్యేదే ఈ మూవీ అన్న. సూపర్ అన్న. 5/5 రేటింగ్. ఇంకా బబుల్ గమ్ సినిమా సూపర్ ఉంది. ఇప్పుడే చూసి వచ్చాము. చాలా బాగుంది. హీరో గారు కొత్తగా చేసిన క్యారెక్టర్ చాలా బాగుంది. హీరో యాక్టింగ్ అయినా, హీరోయిన్ యాక్టింగ్ అయినా చాలా బాగుంది. దీనిలో కామెడీ ఉంది, రొమాన్స్ ఉంది, ఫుల్ రొమాన్సే ఉంది. ఎక్కువ ఎమోషన్ కూడా ఉంది. చాలా బాగుంది. ఫైట్స్ కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి. సాంగ్స్, బీజిఎం చాలా బాగుంది. డైరెక్టర్ రవికాంత్ గారు చాలా బాగా డైరెక్ట్ చేశారు. ఇది ఫస్ట్ టైం అయినా రోషన్ గారు చాలా బాగా యాక్ట్ చేశారు. ఇంకా రావాలని కోరుకుంటున్నాము. చాలా ఉన్నాయి. ఒక సాంగ్ లో మొత్తం లిప్ కిసెసే ఉన్నాయి. చాలా బాగుంది, హైలైట్ ఉంది. ఫస్ట్ టైం అయినా తన బాడీ లాంగ్వేజ్ కానీ, తన యాటిట్యూడ్ కానీ చాలా బాగుంది. సినిమా ఫైట్స్ కూడా చాలా బాగున్నాయి. ఒక్క ఫైటే ఉంది, చాలా బాగుంది. ఒక్క మాటలో చెప్పాలంటే లవ్ స్టోరీ చాలా బాగుంది. ఇది యూత్ కి చాలా మెసేజ్ ఇస్తుంది మూవీ. కంపల్సరీగా థియేటర్ కి వచ్చి చూడండి మూవీ. ఓకే, థ్యాంక్ యూ. చూడాల్సిన మూవీ ఇది. యూత్ కంపల్సరీగా మూవీ చూడాల్సిందే. చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది. హీరోనే నచ్చాడు.